హలో అందరికీ నమస్తే. నేను మీ మీనా. బెండకాయ సాంబార్ రెసిపీ చూద్దాం. బెండకాయ సాంబార్ రెసిపీకి మనకు పప్పు ఉడికేసే పని లేకుండా శనగపిండితో ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా బాయిల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డను, తర్వాత వెల్లుల్లి, పసుపు వేసేసి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న జిగురంతా వెళ్ళిపోతుంది. తర్వాత టమాటోస్ని కొద్దిగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాస్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని మనము చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేయాలి. చింతపండు రసం బాగా మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత శనగపిండిని కొద్దిగా వాటర్లో ఉండలు లేకుండా కలిపి దాంట్లో కలపాలి. దాంట్లో పోస్తూనే కలపాలి అండి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రసం మనకు ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చక్కెరను కూడా యాడ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్.